ఒక మిషనరీ నశించిపోతున్న ద్వీపవాసులకు స్వార్థ చెప్పాలనే గొప్ప భారంతో తాను ఒక పడవ కొనుక్కొని అందులో కావలసిన సరుకులు మందులు సమకూర్చుకొని పడవలో ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు. కనుచూపు మేరలో కనిపించిన ద్వీపమునకు వెళ్ళి పడవను గట్టుకు కట్టి ఆ ద్వీపంలో గట్టు మీద చిన్న గుడారం వేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో ఆ పడవ అడుభాగమున రంధ్రం పడి మెల్లగా పడవలోనికి నీళ్లు రాగా పడవ మునిగిపోతూ ఉంది. అది గమనించిన ఆ మిషనరీ బహుగా వేదన చెందుతూ అతి కష్టం మీద తన సరుకులు మందులు పడవలో నుంచి బయటకు తెచ్చుకొని ఆ గుడారంలో వాటిని చేర్చుకున్నాడు. కానీ తన కళ్ళ ముందే తన పడవ నీట మునిగిపోవడం చూసి తన హృదయంలోని వేదనను తట్టుకోలేకపోయాడు. ఏమి చేయాలో తనకు పాలుపోలేదు. దినములు గడిచిపోతున్నాయి. ఆ సముద్రంలో ఓడలు కానీ పడవలు కానీ కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. తన దగ్గరనున్న మందులు సరుకులు అయిపోతున్నాయి. పూట గడవడం బహు కష్టముగా మారింది. అటువంటి పరిస్థితిలో ఓ సాయంకాలం వేళ దురదృష్టవశాత్తు అతను వేసుకున్న గుడారమునకు నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బహు నిస్సహాయ స్థితిలో నేల మీద కూలబడి ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లతో బహుగా రోదిస్తూ, ప్రభువా, నన్ను దిక్కులేని వాడిగా చేయకు, దయచేసి నన్ను ఆదుకో, నాకు సహాయము పంపు అని అంటుండగానే అతని దగ్గరలో ఓ స్టీమర్ రావడం గమనించాడు. ఆ స్టీమర్ సరాసరి అతని దగ్గరకు వచ్చి నిలిచింది. ఆ మిషనరీ తన కళ్ళు తుడుచుకుంటూ, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించగా వారు, మేము ఎన్నోసార్లు ఈ సముద్రంలో ప్రయాణం చేశాము, కానీ ఈ ద్వీపంలో మనుషులను మేమెప్పుడూ చూడలేదు. మేము అటుగా వెళ్తుంటే ఈ మంటలు మాకు కనిపించాయి. ఇక్కడ మంటలు ఉన్నాయంటే తప్పనిసరిగా మనుషులు ఉండి తీరుతారనే విశ్వాసంతో ఇక్కడికి వచ్చాము. నిన్ను కనుగొన్నాము. అప్పుడు ఆ మిషనరీ ఆకాశం వైపు చూస్తూ, ప్రభువా, నా గుడారమునకు నిప్పు అంటుకొనకపోతే నాకు ఈ ద్వీపం నుండి విడుదల దొరికేది కాదని గ్రహించి, నా గుడారమును తగులబడనిచ్చావా ప్రభువా అంటూ దేవునికి వందనాలు చెల్లించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఒకరోజు దీవెనకరముగా మారుతాయని మరిచిపోవద్దు. ఆయనచే పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.